ఏమో అక్కడ అసలు వచ్చే పరిస్థితి ఉందా, నడిచే పరిస్థితి ఉందన్నమాట. వచ్చే పరిస్థితి ఉండండి బాబు, మొత్తం తొవ్వి పెట్టారు అక్కడ. ఇంతకు ముందు చెప్పులు తెగిపోయినాయి, ఈడ కాలెత్తి ఆడికి జారుతుంది అసలు. మ్యాన్ హోల్లో గల్లంతైన బాలయ్య గురించి గాలింపు జరుగుతుంది. ఈ ప్రాంతానికి అంటే ఇక్కడి నుంచి వెళ్తున్న మార్గం ఒకసారి చూస్తున్నాం మనం. ఈ మార్గం ద్వారా మీకు కనిపిస్తుంది కదా పడిన స్పాట్ అది. అక్కడ దూరంగా మీరు విజువల్స్లో చూడొచ్చు. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మీకు కనిపిస్తుంది విజువల్స్లో, రైట్. ఆ బ్రిడ్జ్ కింద స్పాట్లో వృద్ధుడు బాలయ్య కాలు జారి, అంటే అటువైపు నుంచి హఫీజ్పేట ప్రేమ్ నగర్ నుంచి ఇటువైపు వస్తుండగా కాలు జారి పడిపోవడం, అక్కడి నుంచి మ్యాన్ హోల్లో పడి గల్లంత అయిపోవడం ఓపెన్ నాలాలో జరిగింది. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా మృతదేహం లభ్యం కాలేదు, ఆచూకీ తెలియలేదు. అయితే ఆ మార్గం ద్వారా కిందికి ఒక్కసారి ఎటు వెళ్ళాడు అనేది మీరు చూడవచ్చు. ఇలా కింద ఒక్కసారి చూస్తే వెనక్కి మొత్తం ఇలా అక్కడి నుంచి వస్తుందన్నమాట ఓపెన్ నాలా. అక్కడి నుంచి వచ్చి ముందుకి, ఇక్కడి నుంచి ముందు భాగంలో మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళి దగ్గరలో ఉన్న చెరువులో వరకు కూడా వెళ్తుంది. ఒక్కసారి అక్కడ విజువల్స్లో చూస్తే నాలా అంతా కూడా ఓపెన్ అయి ఉంది. ఇలా మొదలు వృద్ధుడు బాలయ్య కోసం గాలించే క్రమంలో నాలాని కూడా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి అధికారులు ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా వెతుకుతున్నారు. మరోపక్క పోలీసులు కూడా ఇక్కడ మోహరించారు చూడండి. అంటే ఎవరిని కూడా ఇక్కడికి లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఒక పక్క గాలింపు చర్యలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు రాకపోకలు కూడా అడ్డుకోవడం జరుగుతుంది. ఇలా అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి, ఇంతలా నిర్లక్ష్యం వెనుక ప్రధానంగా ఎవరి తప్పిదం ఉందనే విషయాలు మనం స్థానికులతో మాట్లాడదాం. ఇక్కడ కార్పొరేటర్ ఉన్నాడు, ముందుగా కార్పొరేటర్తో మాట్లాడదాం. మీ పేరండి? మొహమ్మద్ అలాదీన్ పటేల్. ఏంటండి ఇది ప్రధానంగా ఒక విమర్శ వినిపిస్తుంది, ఇది సమయం సందర్భం కాదు, అసలు ఇది అనవసరంగా ఈ టైంలో పనులు మొదలుపెట్టి చేస్తున్నారు అనేది. ఎందుకు ఇలా జరుగుతుంది, అనవసరంగా ఒక నిండు ప్రాణం బలివ్వాల్సిన పరిస్థితి కనిపించింది కదా ఇప్పుడు. నా పేరు మొహమ్మద్ అలాదీన్ పటేల్. నేను కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థిని. ఈ ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము, జిహెచ్ఎంసీ వల్ల వైఫల్యం. ఎందుకంటే ఈ టైంలో ఈ పని చేసేది కాదు. ఈ పని వర్షాకాలంలో ఈ పని మీరు మొదలుపెట్టినారు, 2 వారాలు అవుతుంది, ఇంతవరకు కొద్ది కూడా పని కాలేదు. మీరు ఏం చేసినారంటే ఈ 100% ఇది జిహెచ్ఎంసీ వాళ్ళది, మరి ఈ ఆఫీసర్లది వైఫల్యము. వీళ్ళ మీద 304A సెక్షన్ కాకుండా 302 మర్డర్ కేసు పెట్టి వీళ్ళకు సస్పెండ్ చేసి, ఏదైతే ఫ్యామిలీ ఉంది కదా వాళ్ళు నిన్న 9 గంటల నుంచి చాలా బాధపడి ఏడుచుకుంటా ఆడనే ఉన్నారు. నీళ్ళ లేదు, ఏం లేదు. వాళ్ళకు నష్టపరిహారం కూడా ఒక 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలా. అట్లనే వాళ్ళ దాంట్లో వాళ్ళ బిడ్డకు కానీ వాళ్ళు కానీ ఒక జాబ్ కూడా, గవర్నమెంట్ జాబ్ కూడా ఇవ్వాలని మేము స్థానికంగా డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్టర్కి తెలియదా జనాలు తిరుగుతుంది ప్రమాదం, కనీసం ఇక్కడ బోర్డు కూడా పెట్టలేదు, పడిపోతుంటారు, పడితే ప్రాణాలు పోతాయని తెలియకుండా ఈ వర్క్ చేస్తున్నాడా? కనీసం ఎందుకని మీరున్నారు, స్థానికులు కూడా ఈ విషయంలో ఎవరు అలర్ట్ చేయలేదు ఇప్పుడు జరిగే వరకు కూడా, ఎందుకని? మేము అదే అంటున్నాం కదా, వీళ్ళ మొత్తం వైఫల్యం వీళ్ళది వైఫల్యం మొత్తం కప్పిపుచ్చుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళు మొత్తం హెచ్చరిక బోర్డు లేదు, ఎవరికి అక్కడ పెట్టింది లేదు, లైట్లు లేవు. ఒక వాచ్మెన్ కన్నా పెట్టి కొద్దిగా చెప్తే ఏమవుతుంది, ఈ ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చూడండి ఎంత కష్టపడి వస్తున్నారు, వాళ్ళకి చూడండి వాళ్ళు ఎంత కష్టపడి వస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు డైలీ పని చేసేటోళ్ళు వాళ్ళకి ఎంత కష్టంతో కూడుకున్న పని. 2 వారాలు గత 16వ తారీఖు నుంచి పని మొదలుపెట్టినారు, ఇంతవరకు కొద్ది కూడా పని చేయలేరు. మొత్తం నిర్లక్ష్యంతో, అంటే వీళ్ళకు జనాల ప్రాణం అంటే విలువ లేకుండా పోయింది. ఇది మొత్తం వైఫల్యం. దీనికి మేము చాలా తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. అంటే ఎలాంటి ఇబ్బంది ఉంది, ఓ మహిళ అక్కడి నుంచి వచ్చింది అదే మార్గంలో నడుచుకుంటూ, ఏమో అక్కడ అసలు వచ్చే పరిస్థితి ఉందా, నడిచే పరిస్థితి ఉందన్నమాట. వచ్చే పరిస్థితి ఉండండి బాబు, మొత్తం తొవ్వి పెట్టారు అక్కడ. ఇంతకు ముందు చెప్పులు తెగిపోయినాయి, ఈడ కాలెత్తి ఆడికి జారుతుంది అసలు. ఎలా రావాలి, పని చేసుకొని బతికేటోళ్ళం, రోజు వెళ్ళాలి కదా, పని చేసుకుంటే బతికే వాళ్ళం కదా మేము. అది రోజు వెళ్ళాలి రావాలి, పొద్దున ఎప్పుడు 5ంటికి వెళ్తాం అటు. అందులో పడిపోయిన మనిషిని ఇంతవరకు ఎతకలేదంట. ఎలాగండి మా పరిస్థితి? ఇప్పుడు ఇది ప్రమాదం అని తెలుసు కూడా మీరు ఎందుకు ఇటే వస్తున్నారు, ఎందుకని? మరి రాని తప్పదు కదండి, వినరు కదా. మా ఇప్పుడు నేను పని చేసే వాళ్ళు వినరు కదా. నువ్వు ఎట్లనన్నా రా అమ్మ, మాకెందుకు, మా పని చేసుకో అంటారు వాళ్ళు. మరి మేము అడిగితేనే వాళ్ళు వండుకునేది గిన్నెలు, అంతే కదండి. చుట్టూ తిరిగి రావాలంటే దూరం అవుతుందని ఇటు వెళ్ళటం. చుట్టూ తిరిగి రావడానికి కూడా అసలు చాలా దూరం పట్టుద్ది కదా మాకు. గంట అన్న కూడా 2 గంటలు పడుతుంది. అసలే వర్షాలు పడుతున్నాయి. వాళ్ళు కూడా ఊకోరు కదండి. 1 రోజు 2 రోజులు టైం ఇస్తారు మాకు, 3వ రోజు వేరే వాళ్ళని పెట్టుకుంటారు, అంతే కదా. మరి మేము చేసుకునే బతకాలి, మాకేమో పనులు లేవు, ఉన్న పనులు ఇటే ఉన్నాయి. మీకు తెలుసు ఇప్పటికే ఒక
వృద్ధుడు పడిపోయాడు, దొరకలేదు. మరి మళ్ళీ అదే మార్గంలో వస్తున్నావు కదమ్మా, అదే ప్రమాదం కదా. అదేనండి నేను చెప్పేది. ఇప్పుడు మీరు చెప్పేది నేను వింటాను, నేను చెప్పేది నేను పనిచేసే ఓనర్లు వినరు కదా, వినరు కదండి వాళ్ళు. మరి మాకు బతుకు తెరువు లేదు. ఒక రోజు 2 రోజులు అంటే ఇంట్లో కూర్చుంటాం, 3వ రోజు ఏమంటారు, సరే అమ్మా నీకు అవకాశం లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావో మేము వేరే వాళ్ళని చూసుకుంటామని చెప్తారు. మరి మాకు ఇంకోటి దొరకాలంటే టైం పట్టుద్ది కదా, టైం పట్టుద్దని మరి మేము తినడానికి చేసుకోవాలి కదా, నెల వచ్చేటప్పుడు రెంట్లు కట్టుకోవాలా, పిల్లల ఫీజులు, మరి అన్నీ ఉంటాయి కదండి, అన్నీ కొనుక్కోవాలి మేము. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందమ్మా ఇక్కడ ఈ రోడ్డు మొత్తం ఈ మార్గం? సమస్య వేసి మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అండి. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇదే సమస్య ఉంది. కాకపోతే తవ్వటం అయితే నిన్న మొన్న తవ్వారు, తవ్విన కాడ నుంచి కూడా అలాగే పెడుతున్నారు, పని కావట్లేదు, చేయట్లేదు, తొందరపడట్లేదు. ఇది 100 ఫీట్ రోడ్డు, నార్న్ ఎస్టేట్ రోడ్ అంటారు, బొటానికల్ గార్డెన్ కూడా పోతుంది. ఈ రోడ్డు మామూలు రోజుల్లో ఇబ్బంది ఏమీ లేదు, ఒక్క ట్రాఫిక్ సమస్య తప్పితే. ఆ ట్రాఫిక్ అయిన ఎందుకైందంటే రైల్వే అండర్ బ్రిడ్జి ఉంది కాబట్టి ఇక్కడ వేరే ఇంకొక లైన్ వేయటానికి వీలు కాదు కాబట్టి, రైల్వే మినిస్ట్రీ ఒప్పు కాదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మేము ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీగా ఒక 15-16 కాలనీలు కలిసి ఇది ప్రస్తావించినప్పుడు మన ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి ఇది కనీసం రెండోది లేకపోయినా కూడాను ఉన్నదాన్నే బెటర్ యూటిలైజేషన్లో 2 కార్లు కానీ పోవటం ఎట్లా అన్నటువంటిది చూసినప్పుడు ఈ మార్గంగా కనిపించింది. ఇది శాంక్షన్ అయింది, ఎంతో ఒక 70 lakhs తోటి ఇది అండర్ పాస్ బ్రిడ్జి శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత సైబరాబాద్ కమిషనరేటు 15వ తారీఖున ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ రూట్ బంద్ చేస్తున్నాము, ఎట్లా పోవాలన్నటువంటిది ఇచ్చింది. 17వ తారీఖున మరలా కూడాను మన హైడ్రాను జిహెచ్ఎంసి వాళ్ళు కూడాను ఇక్కడ ఇది బంద్ చేస్తున్నాము అన్నటువంటిది పెట్టారు. అది సాఫ్గానే జరుగుతుంది. ఇక్కడ ఏదైతే రాళ్ళు ఉన్నాయో ఇవన్నీ ఎందుకంటే వీళ్ళని దారి లేకుండా ఫ్రీక్వెంట్గా పోకుండా కార్లు బస్సులు పోకుండా ఉండటానికి మాత్రమే పెట్టారు. అయితే నిన్న అకస్మాత్తుగా వచ్చినటువంటి వర్షాలతోటి అంతకుముందు సాఫ్గా పోయేది, కాకపోతే ఒక ½ an hour ఇబ్బంది పడేది, వాటర్ మొత్తము పోయేది. కానీ నిన్నటి వర్షం మూలాన ఈయన అడ్డవేసి ఉన్నంత మూలాన ఒక ½ an hour నడుముల లోతు నీళ్ళు, కరెక్ట్గా నడుముల లోతు. నేను చెప్తాను, నిన్నటి 7:50 అప్పుడు నా దగ్గర వీడియో కూడా ఉంది. అయితే అది పెట్టినప్పుడు దానిలోనే కొందరు వచ్చిపోతున్నారు. కానీ ఇమ్మీడియట్గా ఆ తర్వాత 8 ఈ నిన్న ఒక అతను ఆ ప్రక్క ఓపెన్ నాలా ఉంటుంది, ఈ ప్రక్క వైశాలి నగర్లో ఓపెన్ నాలా లేదు, అది రైల్వే ట్రాక్ ఆ వైపు ఉన్నటువంటి దానిలో ఓపెన్ నాలాలో పడ్డారు అన్నటువంటి దిద్దు వస్తే ఎమ్మెల్యే గాంధీ గారు వచ్చారు, తర్వాత హైడ్రా పీపుల్ వచ్చారు, జిహెచ్ఎంసీ పీపుల్ వచ్చారు, అందరూ వచ్చి రాత్రి 9 గంటలప్పుడు కూడాను దీన్ని పర్యవేక్షించి వాళ్ళు తీసుకోవాల్సిన తీశారు. తర్వాత రెండోది ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాంట్రడిక్టరీ సమస్య. ఈ కాలనీ వైశాలి నగర్ కానీ ఈ చుట్టుపక్కల కాలనీకి ఇక్కడ ప్రేమనగర్ నుంచి మన హఫీజ్పేట నుంచి కూలీలు వస్తారు, మైవోమంగళ వైపు నుంచి కూలి పని చేసుకునే వాళ్ళు వస్తారు. ఏది హౌస్ మేడ్స్, డైలీ లేబర్స్, హౌస్ మేడు, తర్వాత స్వీపర్స్, వీళ్ళందరూ వాళ్ళకి మాత్రం వాళ్ళ దృష్టిలో చూసినప్పుడు వాళ్ళకి మాత్రం చాలా ఇన్కన్వీనియన్స్. ఎందుకంటే ఇదే రూట్ కానీ తిరిగి రావాలంటే కనీసం వాళ్ళకు ఒక 3/4 గంట టైం పట్టడమే కాకుండా 4 కిలోమీటర్లు తిరిగి రావడమే కాకుండా డబ్బులతో కూడినటువంటి పని, కనీసం ఒక 100-200 పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ బాధ వాళ్ళది. ఇక్కడ కాంట్రడిక్టరీ విషయాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక మంచి కోసం తప్పదు కాబట్టి. అంటే సార్ ఒక్క విషయం చెప్పండి, ఒక 100 రూపాయలు ఆటోకి ఇస్తే అటువైపుకి వెళ్ళాలి, అలాంటిదే 100 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టు, ఇటు నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని ప్రాణాలు తెగించి వెళ్తున్నారు వాళ్ళు. అంతే. ఇది నేను అంటే ఒకవైపు నుంచి కదా, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కరెక్టే, నేను తొందరగా వచ్చే మా యజమాని ఇదేనటువంటిది. ఇప్పుడు ఆ మామూలు మొత్తానికి ఒకటైతే స్పష్టంగా మనకి స్థానికులతో మాట్లాడినప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ చూస్తే మనం ప్రధానంగా మీరు చూస్తున్న ఈ మార్గం ద్వారా స్థానికులు వెళ్తే ఆటో ఖర్చు తప్పుతుంది. అదే చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు వెళ్ళాలి. అలా కాకుండా ఇలా వెళ్ళిపోతే ఒక 100 రూపాయలు ఆటోకు తగ్గుతుందని ఇలా వెళ్తున్నారు. అది ప్రమాదం అని తెలిసినా కానీ తప్పని పరిస్థితి, ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు. ఇక్కడ స్థానికులు ఏబీపీతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఒకటే, రాత్రి వర్షం పడినప్పుడు రోజులా లేదు, దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు రాత్రి ఉన్నాయి. కాబట్టి ఆ నీళ్లు ఉండడం వల్ల అనేక మంది వెళ్ళారు, కొంతమంది పడిపోయారు. ఎవరైతే ఆ వృద్ధుడు ఉన్నాడో అదే సమయంలో రాత్రి సమయంలో
ఇక్కడ కొట్టుకుపోవడం జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇలా మొత్తానికి అనేక కారణాలు ఈ ఘటన వెనుక కనిపిస్తున్నాయి. కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కాదు, స్థానికులు కూడా కొంత అజాగ్రత్త అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఆ సమయంలో. అది నిజంగా ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కానీ ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు. పిల్లలు కూడా స్కూల్కి ఇదే మార్గంలో రోజు తీసుకెళ్తున్నారు. దాన్ని అక్కడ ఆపాల్సిన పరిస్థితి ఉంది. ఇక నుంచి ఎవరు వెళ్ళడానికి వీల్లేదని పూర్తి స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేస్తే వర్క్ అయ్యే వరకు కూడా ఇలాంటి ప్రమాదం ఉండేది కాదు. మొత్తానికి ఇది మియాపూర్లో జరిగిన ఘటనకు సంబంధించి ఈ స్పాట్ నుంచి స్థానికులు చెప్తున్న మాట ఒకటే, ఇది కొంత అందరి తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తప్పిదం కారణమే ఈరోజు బాలయ్య అనే వృద్ధుడు మిస్ అవ్వడం అని చెప్పి కూడా చెప్తున్నారు. శేషు ఏపీ దేశం, ఘటనా స్థలం నుండి మియాపూర్, హైదరాబాద్.